హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను వ్లాగ్తో వచ్చేసాను. లాస్ట్ 1 వీక్ నుంచి మొత్తం షాపింగ్ వీడియోసే అయిపోతున్నాయి. మ్యాక్సిమం ఈ మంత్ అంతా కూడా షాపింగ్ వీడియోస్ లేదంటే అసలు వీడియోసే రాకపోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి ఇంట్లో, అందువల్ల వీడియోస్ వస్తాయో రావో చెప్పలేను. కుదిరినప్పుడు మాత్రం వ్లాగ్స్ అయితే పెట్టేస్తాను. సో ఇంకా ఈరోజు అయితే ఒక డైలీ వ్లాగ్ అనమాట. మార్నింగ్ రొటీన్ ఇలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. మనీ ప్లాంట్స్కి డైలీ వాటర్ పోసినా పోయకపోయినా కూడా వాటర్ అయితే చల్లుతూ ఉంటాను అనమాట. ఆకుల పైన దానిపైన ఉన్న డస్ట్ అంతా పోయి ఫ్రెష్గా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుంది మంచిగా కిచెన్లో. సో ఇంకా మొక్కలకి అన్నిటికీ వాటరింగ్ చేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏంటి అంటే వెజ్ రోల్ చేద్దాం అనుకుంటున్నాను. జీరో ఆయిల్తో, అసలు ఆయిలే లేకుండా కొంచెం బటర్ యూజ్ చేసి చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఇంట్లో ఓవెన్ ఉంటే ఈ రెసిపీ కొంచెం ఈజీ అవుతుంది. లేదంటే పాన్ పైన కూడా కొంచెం బటర్ ఎక్కువ అప్లై చేసి అన్ని వైపులా కాల్చుకుంటే బాగానే ఉంటుంది. సో దీనిలోకి అన్ని రకాల వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, పన్నీర్ ఇవి యాడ్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేశానంటే ఇంట్లో 2 క్యాప్సికమ్ మిగిలిపోయాయి, 2 క్యారెట్ మిగిలిపోయాయి. సరే కొంచెం పన్నీర్ పీస్ కూడా ఉంది కదా అని చెప్పేసి అన్నీ కలిపి ఈ రెసిపీ చేస్తున్నాను. ముందు రోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఏం అరేంజ్మెంట్స్ చేయలేదన్నమాట. ఇంక ఇది అప్పటికప్పుడు చేసేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా వెజ్జీస్ అన్నీ కూడా కట్ చేశాను. ఇంకా కడాయి తీసేసుకొని కొంచెం బటర్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ లేదు కదా అందుకని కొంచెం బటర్. మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఈ వెజ్జీస్ అన్నిటిని కూడా స్టీమ్ చేసి కూడా చేసుకోవచ్చు అండి. బట్ ఇంకా అది మళ్ళీ వేరే ప్రాసెస్ ఎందుకులే అని కొంచెం బటర్ తీసుకుంటే పోయేది ఏం లేదు, హెల్త్కి మంచిదే కదా అని చెప్పేసి కొంచెం బటర్ తీసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇవి 3 యాడ్ చేసేసి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసాను. ఆ తర్వాత ఇంకా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి. ఇవి ఇక్కడే కంప్లీట్గా కుక్ అవ్వాలి. ఓవెన్లో పెట్టిన తర్వాత మళ్ళీ కుక్ అయ్యేది ఏమి ఉండదు, జస్ట్ అందులో హీట్ అవుతుంది అంతే. మనకి పైన చపాతీ రోల్ ఉంది కదా, అది మాత్రమే ఓవెన్లో బేక్ అవుతుంది అనమాట. లోపల వెజ్జీస్ అన్నీ ఇక్కడే కుక్ చేసుకోవాలి. సో ఈ వెజ్జీస్ అన్నీ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేశాను. ముందే పన్నీర్ యాడ్ చేస్తే మళ్ళీ పీసెస్ అన్నీ విరిగిపోతాయని చెప్పేసి ఎండింగ్లో పన్నీర్ యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత కొంచెం పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. అండ్ ఆరిగానో కూడా యాడ్ చేశాను అనమాట. ఇది వేస్తేనే మనకు కొంచెం బయట తిన్న ఫీలింగ్ వస్తుంది. ఆరిగానో వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఏ రెసిపీకైనా కూడా. సో ఇంకా అవన్నీ యాడ్ చేసేసి మళ్ళీ పైనుంచి కొంచెం బటర్ స్లైస్ ఒకటి యాడ్ చేసేసి మూత పెట్టేశాను. ఇంకా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టే, అది పక్కన పెట్టేశాను. చపాతీ పిండి ముందే కలిపేశానండి. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడానికన్నా ముందే చపాతీ పిండి కలిపేసి అలా పక్కన పెట్టేశాను. కొంచెం ఒక 15-20 మినిట్స్ అట్లా నానిపోతే చపాతీ మనకి సాఫ్ట్గా వస్తుంది. సో ఇక్కడ చాలామంది మైదాపిండి తీసుకుంటూ ఉంటారు. మైదాపిండి అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది, బట్ ఎందుకులే ఇంకా హెల్తీగా తిందాము అని చెప్పేసి నేను గోధుమ పిండితోనే చేశాను. ఈ రోల్స్ని పల్చగా చేసుకోవాలన్నమాట. చపాతీని కొంచెం పల్చగా చేసుకొని దాంట్లో ఈ స్టఫింగ్ యాడ్ చేసేసి ఇలా రోల్స్ లాగా చుట్టేసుకొని, అంటే నేను చుట్టిన రోల్స్ అంత ప్రాపర్గా రాలేదు, బట్ ఇంకొంచెం ప్రాపర్గా చుట్టుకొని ఇంకా ఓవెన్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా ఉంటాయి. సో ఈ రోల్కి కూడా నేను చుట్టూ బటర్ అప్లై చేశానండి, అందువల్ల మంచిగా బేక్ అయితే అయిపోయాయి. తింటుంటే టాకో లాగా అనిపించాయి నాకు, బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక బెస్ట్ ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నానండి. అగారో నుంచి గ్లూకోమీటర్ అనమాట. ఇంట్లో కనుక డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఇది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు ఊరికే షుగర్ టెస్ట్ చేయించడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఆ టెన్షన్ ఏం లేకుండా ఇంట్లోనే చక్కగా మనం షుగర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది అగారో నుంచి బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. మీరు మీ పేరెంట్స్కి కానీ లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి. సో మామూలుగా మనం షుగర్ టెస్ట్ అట్లా చేయించుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఎంత రిస్క్, తీసుకెళ్ళడానికి మనకు ఇబ్బంది, ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. మనము టెస్ట్ చేసుకున్న తర్వాత రిజల్ట్ కూడా జస్ట్ 5 సెకండ్స్లోనే వచ్చేస్తుందండి. మీకు లైవ్లో నేను చూపిస్తాను ఎలా టెస్ట్ చేసుకోవాలి, రిజల్ట్ ఎంత ఫాస్ట్గా వస్తుంది ఏంటి అనేది. ఈ టెస్టులు ఇవన్నీ ఏజ్డ్ వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి కష్టమేమో అనిపించవచ్చు మీకు, అలా ఏమి ఉండదండి. జస్ట్ 2-3 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఇంకెప్పుడు టెస్ట్ చేసుకున్నా అదే ప్రొసీజర్ కాబట్టి వాళ్ళకి ఒక్కసారి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎప్పుడు వాళ్ళే టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రోడక్ట్తో పాటు మనకు 50 పీసెస్ ఆఫ్ స్ట్రిప్స్ వస్తాయి, 50 పీసెస్ ఆఫ్ ల్యాన్సెట్స్ వస్తాయండి. మనం బ్లడ్ శాంపిల్ కూడా మామూలుగా బయట బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఎక్కువ శాంపిల్ తీసేస్తూ ఉంటారు. ఇంట్లో అయితే జస్ట్ ఒక చిన్న డ్రాప్ వస్తుంది అంతే. లెస్ బ్లడ్ శాంపిల్తోనే మనం ఈ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా టెస్ట్ చేసుకునే ముందు ఒక స్ట్రిప్ తీసి ఇదిగోండి గ్లూకోమీటర్కి ఈ విధంగా అటాచ్ చేయాలి. చేస్తే మనకు అక్కడ ఒక నెంబర్ చూపిస్తుంది చూసారా, 255 అని చెప్పేసి. ఆ నెంబర్ ప్లస్ బాటిల్ పైన ఉన్న నెంబర్ 2 మ్యాచ్ అవ్వాలన్నమాట. బాటిల్ పైన కూడా మనకి 255 నెంబర్ అయితే ఉంది.
సో ఇప్పుడు 2 మ్యాచ్ అయిపోయాయి. తర్వాత ఇంకా బ్లడ్ శాంపిల్ అయితే తీశాను నేను. ఆ బ్లడ్ శాంపిల్ని ఇదిగోండి ఇక్కడ వేసేస్తే సరిపోతుంది. మనకి వితిన్ 5 సెకండ్స్లో రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఇక్కడ చూస్తే చందుకి టెస్ట్ చేశాను నేను ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో 77 వచ్చిందనమాట తనకి. సో మామూలుగా మనకి డయాబెటిక్ ఎలా టెస్ట్ చేస్తారండి, 100 లోపు ఉంటే డయాబెటిక్ అస్సలు లేనట్టు, 100 to 125 ఉందనుకోండి ప్రీ డయాబెటిక్ ఉన్నట్టు అనమాట. వాళ్ళు కొంచెం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 126 కన్నా ఎక్కువగా ఉంటే అసలు డయాబెటికే లేనట్టు అనమాట. ఈ విధంగా మనం ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఈ ఇంట్లో ఈ టెస్టులు ఇవి అన్నీ చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాను నేను చార్మినార్కి. ఈ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి మదీనాకు అన్నమాట. శారీస్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాను. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువగా శారీ షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. లో బడ్జెట్లో ఉండే శారీ షాప్సే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను నేను. మన ఛానల్లో మీరు చూడొచ్చు ఎప్పుడు కూడా బడ్జెట్ ఎక్కువ ఉన్న శారీస్ నేను మ్యాక్సిమం చూపించాను. అండ్ షాప్స్ కూడా చాలా షాప్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారండి. హైదరాబాద్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని వెయ్యిలలో షాప్స్ ఉన్నాయి కదా, చాలామంది ఇన్వైట్ చేస్తారు. బట్ నాకు వాళ్ళ పాత వీడియోస్ అవన్నీ కూడా యూట్యూబ్లో చూస్తాను కదా నేను, రివ్యూస్ బాగున్నవి, శారీస్ బడ్జెట్లో వచ్చేవి అలాంటి షాప్స్ సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాను. సో ఈ షాప్ వచ్చేసి శ్రీదివ్య శారీస్ అనమాట. ఆల్రెడీ పట్టు శారీస్కి సంబంధించిన వీడియో రిలీజ్ చేశాను నేను. చాలా బాగున్నాయండి. వీళ్ళది హోల్సేల్ షాప్ కాబట్టి పట్టు శారీస్ కూడా మనకి హోల్సేల్ రేంజ్లోనే ఇస్తారనమాట వీళ్ళు. ఇంక ఇక్కడ షూట్ చేసేసాను. షూట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మదీనాలోనే ఇంకొక షాప్కి బయలుదేరాను అనమాట. శ్రీదివ్య శారీస్ వచ్చేసి మనకి హైకోర్ట్ దగ్గరలో ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తున్న షాప్ వచ్చేసి శ్యామ్ సెలెక్షన్స్ అనమాట. ఇది మనకి పటేల్ మార్కెట్లో ఉంటుంది. పటేల్ మార్కెట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మదీనాకి రాగానే శారీస్ అంటే ఇక్కడ పటేల్ మార్కెట్కి తీసుకొస్తారు మనల్ని. సో ఇదంతా కూడా చీరల ప్రపంచం అండి. అన్ని శారీ షాప్సే ఉంటాయి. బట్ ఇక్కడికి వెళ్తే మాత్రం మనకి కొంచెం ఐడియా ఉండాలి. ప్రైజెస్ వాళ్ళు ఎలా చెప్తారు, మనం బార్గెన్ చేయడం అదంతా కాదు. కానీ మీరు అసలు ఒక యూట్యూబ్ వీడియో చూసి వెళ్తే బెస్ట్ అని చెప్తాను నేను. ఇంకా ఎందుకంటే మనుషుల్ని చూసి రేట్ చెప్పేస్తూ ఉంటారు. ఏ శారీ పైన ఫిక్స్డ్ ప్రైస్ అదంతా ఏమి ఉండదు అక్కడ. జస్ట్ ఊరికే నోటికే చెప్పేస్తుంటారు రేట్లు. అందువల్ల మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు 2000 రూపీస్ శారీ 12,000 15,000 కూడా చెప్తారు. అంటే మనుషుల్ని బట్టి చెప్తూ ఉంటారు కదా. సో అదే మీరు యూట్యూబ్లో ఇలా ఒక వీడియో రిఫరెన్స్ పట్టుకొని వెళ్ళారనుకోండి, వీడియోలో ఏదైతే ప్రైస్ మెన్షన్ చేశారో యాజ్ ఇట్ ఈస్ అదే ప్రైస్కి ఇస్తారు. ఈజీ షాపింగ్ అయిపోతుంది. సో నేను ప్రమోషన్ చేసే షాప్స్కి కాకుండా జనరల్గా నేను అక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా యూట్యూబ్లో వీడియో చూసి ఆ వీడియోలో ఉన్న ప్రైస్కి కావాల్సిన శారీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట. ఈజీ అవుతుంది మనకు కొంచెం షాపింగ్. మ్యాక్సిమం నాకు తెలిసిన షాప్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళే షాప్ ఉంది కదా, శ్యామ్ సెలెక్షన్స్ అని, అక్కడికి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ ఇట్లా గల్లీలో నడుచుకుంటూ రావాలన్నమాట. మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్తే ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ ఇలా ఇన్ని షాప్స్ ఉండేసరికి ఒక 1/2 అవర్ నడిచాను నేను. అన్ని షాప్స్ ఆగి ఇదిగోండి ఇట్లా చూసుకుంటూ వెళ్ళాను. సో షాపింగ్ చేయాలి అనిపించింది కానీ ఇంకా ముందు చాలా షాపింగ్ చేసేది ఉంది. అందుకని ప్రజెంట్ అయితే ఏం షాప్ చేయలేదు నేను. ఇదిగోండి మనమైతే షాప్కి అయితే వచ్చేసాము. మీరు వీడియో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూస్తారు కదా, ఆ వీడియో షూట్ చేయడానికి ముందు అరేంజ్మెంట్స్ చేయడానికి అంతా ఒక 3-4 అవర్స్ పడుతుంది. ఈరోజు మార్నింగ్ 11 o'clock వచ్చాము మేము. ఇక్కడ ఈ షాప్ షూట్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10:30 11 అలా అయిందనమాట. నేను ఏం చేస్తున్నానంటే అప్పట్లాగా ఒక్క షాప్ షూట్ కోసం బయటకు రావట్లేదండి. బయటకు వచ్చాను అంటే మినిమం 2 షాప్స్ అట్లా షూట్ చేసుకొని వచ్చేస్తున్నాను. నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. సో ప్రతిసారి బయటకు వెళ్ళడము డే అంతా వేస్ట్ అవుతుందండి. ఒక షాప్ షూట్ చేసామంటే ఇంకా ఆ డే కంప్లీట్గా వేస్ట్ అయిపోయినట్టే. సో ఇంత కష్టపడి షూట్ చేసినప్పుడు ఇంకా వ్యూస్ రాకపోతే కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. అందుకని 2 షాప్స్ 3 షాప్స్ కూడా మ్యాక్సిమం 5 షాప్స్ షూట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఇంక ఇక్కడ షాపింగ్ అయితే చేసుకొని బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ నాకు మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా తక్కువ ప్రైస్ అనిపించాయండి. కాకపోతే ఆ బీడ్స్ ఉంటాయి చూసారా, అవి షుగర్ బీడ్స్ కాకుండా నార్మల్గా కోటింగ్ వేసిన బీడ్స్ యూజ్ చేసి స్టిచ్ చేశారు. బట్ ఏముందండి, టెంపరీ పర్పస్ యూజ్ చేసుకోవడానికి, ప్లస్ మనకి టైం లేనప్పుడు కూడా ఇమీడియట్గా 2-3 డేస్లో అట్లా ఫంక్షన్ ఉంది అంటే మగ్గం వర్క్ ఇస్తే వాళ్ళు స్టిచ్ చేసి ఇవ్వరు కదా, అలాంటప్పుడు ఇక్కడ తీసేసుకోవచ్చు. జస్ట్ ఎంత అండి 1500 బిలోలోనే హెవీ మగ్గం వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ బ్లౌజెస్ ఒక్కటి నాకు రీజనబుల్ అనిపించాయి. పర్టికులర్ షాప్ అని ఏం లేదండి, ఇట్లా బయట షాప్స్ ముందే డిస్ప్లేకి పెట్టేశారు మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా. ఎవరైనా ఈ వెడ్డింగ్ సీజన్లో ట్రై చేయాలనుకుంటే ఒకసారి చూడండి. సో ఒకసారి స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళాలండి మదీనాలో. ఈ శారీ షాప్ గల్లీలో ఒకసారి షూట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నేను ఫ్రీగా ఉన్నప్పుడు. బ్లౌజెస్ ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే ఒక చిన్న టిప్ అండి, అక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ రెడీగా స్టిచ్ చేసి పెట్టారు కదా, అంటే ఫ్యాబ్రిక్ పైననే నార్మల్గా వర్క్ చేసి పెడతారనమాట. మనం తీసుకొచ్చుకొని స్టిచ్ చేసుకోవాలి.
సో ఇలా కాకుండా మీరు ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా మేము చేస్తాము అని చెప్తారు. మనకు ఫంక్షన్ కానీ ఏదైనా వెడ్డింగ్ కానీ ఏదైనా ఉంటే మనం వాళ్ళకి ఇచ్చేసి వస్తాం కదా. సో క్వాలిటీ బీట్స్ యూజ్ చేయకుండా మనం చెప్పిన డిజైన్ కాకుండా ఇంకొక డిజైన్ అట్లా చేస్తారనమాట. అప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకోలేము, ఇంకొక దగ్గర స్టిచ్చింగ్ ఇచ్చుకోలేము, అంతా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఒకవేళ మీరు కస్టమైజేషన్కి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇట్లా రోడ్ పైన ఉన్న షాప్స్లో కాకుండా పర్టికులర్గా మగ్గం వర్క్స్ చేసే షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇస్తే వీళ్ళు మళ్ళీ ఇంకొక దగ్గర ఇస్తారు, వీళ్ళకి సపరేట్ మగ్గాలు అదంతా ఉండదు. వీళ్ళు జస్ట్ సేల్ పర్పస్ మాత్రమే ఇక్కడ పెట్టుకుంటారనమాట. వీళ్ళకి ఇచ్చి మన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోయి అంత రిస్క్ ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే మీకు ముందే చెప్పేస్తున్నాను అనమాట. ఇట్లా రెడీగా ఉన్న బ్లౌజెస్ మాత్రమే తెచ్చుకోండి. ఒకవేళ కస్టమైజేషన్ అంటే మాత్రం షాప్ ప్రిఫర్ చేసేయండి. సో ఇదండి ఈ రోజుకైతే డే ఇలా గడిచింది. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటాను మరి.